నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజకేశిరెడ్డిని పక్కా ప్రణాళికతో పట్టుకున్న ఏపీ సిట్ అధికారులు చెన్నై నుంచి విదేశాలకు పారిపోయే కుట్రను ఛేదించి అరెస్ట్ నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు రాజకేశిరెడ్డి అరెస్టుతో కొందరు మాజీ అధికారుల్లో ఆందోళన మద్యం విధానంపై ప్రైవేట్ సమావేశాల్లో పాల్గొన్నట్లు గుర్తించిన సిట్ ఢిల్లీలో నేడు చంద్రబాబు పర్యటన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చర్చ జలశక్తి న్యాయశాఖ మంత్రులతోనూ సమావేశం కానున్న సీఎం జపాన్లో నేటితో ముగియనున్న రేవంత్ రెడ్డి బృందం పర్యటన ఒసాకా నుంచి హిరోషిమా చేరుకోనున్న సభ్యులు ఇండియా జపాన్ బిజినెస్ లంచ్ లో పాల్గొననున్న సీఎం లగచర్ల ఘటనలో పోలీసులు గీత దాటారన్న ఎన్హెచ్ఆర్సీ సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారని నివేదికలో స్పష్టీకరణ తెలంగాణలో నేడు విడుదల కానున్న ఇంటర్మీడియట్ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై మోదీ జేడీ1 సమాలోచనలు వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిపై ఇరువురు నేతల సంతృప్తి ఎత్తుకు పై ఎత్తు వేసి మద్యం కుంభకోణం కేసు సూత్రధారి రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయన నేడు కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ను తప్పుదోవ పట్టించి మారు పేర్లతో విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్న రాజకేశిరెడ్డి తీరా పోలీసులు పట్టుకోగానే తాను విచారణకే వస్తున్నారంటూ బుకాయించారు జిత్తుల మారి కేశిరెడ్డిని వదలని సిట్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ పట్టుకొచ్చారు వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానై వ్యవహరించిన కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసీరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు దూరపు బంధువైన ఆయన్ను సోమవారం సాయంత్రం 6:20 సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసీరెడ్డి సిట్కు మొహం చాటేస్తూ వచ్చారు సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెలాఖరులోనే రాజ్ కేసీరెడ్డికి మొదటిసారి నోటీసులిచ్చారు అంతకుముందే పరారైన ఆయన మరో 4 సార్లు నోటీసులిచ్చినా సిట్ ముందుకు రాలేదు ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది గోవాలో ఉన్నట్లు గుర్తించి 2 రోజుల క్రితం బృందాలు అక్కడికి వెళ్లాయి రాజ్ కేసీరెడ్డి తలదాచుకున్న ప్రదేశం కనిపెట్టాయి దీన్ని పసిగట్టిన రాజ్ కొత్త ఎత్తుగడ వేశారు మంగళవారం తాను సిట్ విచారణకు హాజరవుతానంటూ సోమవారం మధ్యాహ్నం మీడియాకు ఇంకో ఆడియో విడుదల చేశారు తన తండ్రి ఉపేంద్రరెడ్డి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించారు ఇలా చేస్తే తన ఆచూకీ కోసం వెతుకుతున్న బృందాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయని మారుపేరుతో విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేశారు దీన్ని పసిగట్టిన సిట్ అధికారులు పక్కా ప్రణాళికతో రాజ్ కేసీరెడ్డిని పట్టుకున్నారు సిట్ నిఘా నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోవడం కోసం రాజ్ కేసీరెడ్డి రాజేష్ రెడ్డి పేరిట నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారు అదే పేరుతో సోమవారం సాయంత్రం గోవా నుంచి శంషాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చారు సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందరినీ నమ్మించి తొలుత చెన్నైకు అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నారు విషయం తెలుసుకున్న సిట్ విమానం దిగిన వెంటనే రాజ్ కేసీరెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్ విచారణకు హాజరయ్యేందుకే వస్తున్నారని తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారంటూ బుకాయించేందుకు రాజ్ కేసీరెడ్డి యత్నించారు సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు అక్కడికక్కడే చెప్పారు అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు శంషాబాద్ నుంచి రాత్రి 11:10 సమయంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ విచారణకు రాకుండా కలుగులో దాక్కున్న రాజ్ కేసీరెడ్డి మొత్తం 2 ఆడియో సందేశాల్ని మీడియాకు విడుదల చేశారు దానికోసం నకిలీ మెయిల్ ఐడీలు సృష్టించినట్లు సిట్ గుర్తించింది విచారణకు రావాలంటూ ఇచ్చిన నోటీసుల్ని ప్రశ్నిస్తూ రాజ్ కేసీరెడ్డి సిట్కు మెయిల్ పంపారు తన ఆచూకీ చిక్కకుండా కేవలం సిట్కు సమాధానమివ్వడానికే అప్పటికప్పుడు రాజ్ కేసీరెడ్డి కొత్త మెయిల్ ఐడీ సృష్టించారు ఇక విజయసాయిరెడ్డి ఓ మోసకారి అంటూ ఈ నెల 19న ఓ ఆడియో సందేశం విడుదల చేసిన రాజ్ కేసీరెడ్డి ఆ ఆడియో ఎక్కడ్నుంచొచ్చిందో గుర్తించకుండా ఉండేందుకు తొలుత రికార్డు చేసి అమెరికాకు పంపి అక్కడ్నుంచి మీడియాకు విడుదల చేయించారు
రాజ్ కేసిరెడ్డి అరెస్ట్తో వైసీపీ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్లు, ఓఎస్డీలు, పీఏల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో జగన్ హయాంలో పెత్తనం చెలాయించిన మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముడుపుల వసూళ్లకు వీలుగా వైసీపీ అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానానికి తెరలేపారు. ఇందుకోసం రాజ్ కేసిరెడ్డితో పాటు నాటి ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ 2 నేత కుమారుడు, మరో ప్రజాప్రతినిధి, బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్తో పాటు నాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ అధికారి, మరో ఓఎస్డీ, మరికొందరు ప్రైవేట్ స్థావరాల్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ గుర్తించింది. మొత్తం కుంభకోణానికి ఈ సమావేశాల్లోనే బీజం పడినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. అప్పట్లో ఏం జరిగింది, ఎలా జరిగిందనే దానిపై వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇప్పటికే వాంగ్మూలాలిచ్చారు. డిస్టిలరీల ప్రతినిధులు, యజమానులు సైతం ముడుపుల వసూళ్ల గురించి పూసగుచ్చినట్లు సిట్కు చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను ఇప్పటికే సిట్ విచారించి ప్రశ్నించింది. వీటన్నింటి ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తులు, అధికారుల ప్రమేయాన్ని ఆరా తీస్తోంది. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 వరకు ముడుపులు తీసుకున్నట్లు, నెలకు 60 కోట్ల చొప్పున 4 ఏళ్ల 2 నెలల్లో 3000 కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ముడుపుల వసూళ్ల కోసం హవాలా వ్యవస్థను రాజ్ కేసిరెడ్డి నడిపించినట్లు సిట్ గుర్తించింది. లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించుకోవడం, ఆ ప్రతినిధి 2-3 క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకునేవారు. ఈ క్యాష్ హ్యాండర్లు రాజ్ కేసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒకచోటకు చేర్చేందుకు కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు. ఆ ఆర్గనైజర్ సొమ్మంతా రాజ్ కేసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కేసిరెడ్డి నుంచి ఈ సొమ్ము వైసీపీలో జగన్ మంత్రివర్గంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్లేది. ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్ కు చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ను కలవాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలి అన్న దానిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి కేంద్ర హోంమంత్రికి సీఎం వివరించనున్నట్లు సమాచారం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానించి పంపిన నేపథ్యంలో దాని పురోగతి గురించి న్యాయశాఖ మంత్రితో చర్చించే అవకాశం ఉంది. జపాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుంటారు. హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్లో బిజినెస్ లంచ్లో సీఎం పాల్గొంటారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి బృందం సందర్శిస్తుంది. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. హిరోషిమా పర్యటన అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేపు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి 16న టోక్యో చేరుకున్నారు. జపాన్ పర్యటనలో సుమారు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలతో పాటు హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధికి, జపాన్లో రాష్ట్ర యువతకు ఉద్యోగాల కోసం ఒప్పందాలు జరిగాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం జపాన్లోని రివర్ ఫ్రంట్లను పరిశీలించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ www.tgbie.cgg.gov.in లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎస్ఎల్బీసీ సొరంగంలోని డేంజర్ జోన్ వద్ద సహాయక చర్యల కోసం అనుసరించాల్సిన విధానంపై కసరత్తు జరుగుతోంది. ఎస్ఎల్బీసీలో వ్యర్థాల తొలగింపు చాలా వరకు పూర్తి కాగా కీలకమైన చివరి 50 మీటర్ల వరకు తొలగించాల్సి ఉంది. మిగిలిన ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించారు.
ఆ ప్రాంతంలోనే సొరంగం కుప్పకూలింది. ఆ వ్యర్థాలను తొలగిస్తే మళ్లీ మీది నుంచి కుప్పకూలే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి చేసేందుకు ఎటువంటి విధానాన్ని అనుసరించాలి అనే విషయమై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వివిధ విభాగాలకు చెందిన 11 మంది నిపుణులు, అధికారులతో ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 24వ తేదీన నిపుణుల కమిటీ మొదటి సమావేశం జరగనుంది. ఆ రోజు సమావేశంలో సంబంధిత అంశాలపై చర్చిస్తారు. సహాయక చర్యల కోసం అవసరమైతే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. అలా చేయాల్సి వస్తే సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన సమాలోచనలు జరిపారు. దౌత్యం, చర్చలు మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గాలు అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది భారత్లో చేపట్టనున్న పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వాన్స్తో మోదీ పేర్కొన్నారు. చర్చల అనంతరం వాన్స్తో పాటు పర్యటనకు విచ్చేసిన భారత సంతతికి చెందిన ఆయన సతీమణి ఉషా చిలుకూరి, మరికొందరు అమెరికా అధికారుల కోసం ప్రధాని ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వాన్స్, ఉషా దంపతుల 3 పిల్లలకు ప్రధాని నెమలిపించాలని అందజేశారు. లగచర్లలో భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. పోలీసులు గీత దాటి వ్యవహరించారని, గ్రామస్తుల మానవ హక్కుల్ని పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో పేర్కొంది. ప్రజాసేవకులైన పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని స్పష్టం చేసింది. లగచర్ల కేసుకు సంబంధించి నవంబర్ 18, 2024న ఆ గ్రామానికి చెందిన జారుప్ల దేవితో పాటు మరో 11 మంది కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫార్మాసిటీ భూసేకరణ అంశంలో 2024 నవంబరు 11న గ్రామస్తులు, అధికారుల మధ్య కొట్లాట జరిగిన తరువాత పోలీసులు అదే రోజు రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య గ్రామంపై దాడి చేసి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు గ్రామీణుల్ని అరెస్టు చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపించారు. నిజానిజాల్ని నిర్ధారించుకోవడానికి ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రజలతో పాటు అరెస్టైన వారి వాంగ్మూలాల్ని నమోదు చేసింది. జిల్లా అధికారులు, పోలీసు శాఖ సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు భౌతికంగా దాడి చేసినట్లు కనిపిస్తోంది. గ్రామస్తుల్ని అరెస్టు చేసే సమయంలో విద్యుత్తు తొలగించారన్న ఆరోపణల్లో నిజమున్నట్లు తేరలేదని ఎన్హెచ్ఆర్సీ నివేదికలో పేర్కొంది. అందుబాటులో ఉన్న వాంగ్మూలాలు, దస్తావేజులు, రికార్డుల్ని బట్టి పోలీసులు, స్థానిక అధికారులు దురుసుగా వ్యవహరించినట్లు కనిపించిందని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో పేర్కొంది. రాత్రిపూట అరెస్టు చేసిన వారిని పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో పాటు మ్యాజిస్ట్రేట్ ముందు నోరు తెరవొద్దని బెదిరించారని, గ్రామస్తుల్ని పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచినా ఆ విషయాన్ని జనరల్ డైరీలో పేర్కొనలేదంది. చాలా మంది సంఘటనా స్థలంలో కానీ, నిరసన ప్రదర్శనల్లో కానీ పాల్గొనలేదని, వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది. మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపైన కేసులు నమోదు చేశారని, దర్యాప్తు సమయంలో రాజకీయ ప్రతీకార కోణం కూడా తెరపైకొచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ప్రతిపక్ష భాజపా, బీఆర్ఎస్ వారిని లక్ష్యంగా చేసుకున్నారని, కాంగ్రెస్ మద్దతుదారులపై కేసు పెట్టడం కానీ, అరెస్టు చేయడం కానీ జరగలేదని తెలిపారు. అదే సమయంలో గ్రామస్తులు అడవుల్లోకి పారిపోయి ఎలాంటి సౌకర్యాలు లేని చోట దాక్కునేలా బలవంతం చేసినట్లు కనిపించలేదని దర్యాప్తు బృందం పేర్కొంది. ప్రతి నిందితుడి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని, కోర్టులో లొంగిపోమ్మని నిందితులందరికీ సమాచారం పంపారని నివేదికలో తెలిపారు. ఒక్క గ్రామస్తుడు తన ఇల్లు వదిలిపోలేదని దర్యాప్తు బృందం కమిషన్కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఇందులోని చాలా ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించింది. సున్నితమైన అంశాన్ని చక్కదిద్దే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చట్టప్రకారం లేదని స్పష్టం చేసింది. ఘర్షణలు జరిగినప్పుడు ఊర్లో లేని మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టింది.
ప్రభుత్వ అధికారులపై దాడి చేయని అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్న ఎన్హెచ్ఆర్సీ వారి విషయాల్ని ప్రభుత్వ సంస్థలో పునః పరిశీలించాలంది. ఆయా ప్రజల జీవనోపాధితో నేరుగా సంబంధమున్న సున్నితమైన అంశంపై పోలీసులు ఇతర అధికారులు చర్యలు తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలంది. అధిక బలగాల్ని మోహరించి వేధించకూడదన్న ఎన్హెచ్ఆర్సీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంది. 3 అంశాలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. లగచర్ల ఉదంతంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనను నివేదికలో ఎత్తిచూపిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. లగచర్ల రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగచర్ల గిరిజన రైతులు మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇంతకాలం తాము చెబుతున్న విషయాన్ని నివేదిక బయటపెట్టిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు చట్టానికి అతీతులని భావించే ప్రతి ఒక్కరికి ఈ నివేదిక ఒక హెచ్చరికగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికార దుర్వినియోగాన్ని సహించలేమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన సోదర సోదరీమణులందరికీ ఇది ముందడుగు అన్న ఆయన వారందరికీ అభినందనలు తెలిపారు. పోలవరం నిర్వాసిత గిరిజనులకు అంత్యోదయ పథకం కింద బియ్యాన్ని ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తాము క్షేత్రస్థాయిలో చూసిన కొన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కూటమి నేతలతో మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి సమావేశమయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అన్నదే తమ లక్ష్యమని మరో మంత్రి పార్థసారథి అన్నారు. జూన్లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్ళ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి వచ్చారో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అంత్యోదయ పథకం కింద 35 కిలోల బియ్యం పథకం పంపిణీ చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కూడా అందించడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ముందుగా పోలవరం నియోజకవర్గంలో, ఎందుకంటే పాపం వాళ్ళు ఒక అంకిత భావంతో వాళ్ళు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి నివసిస్తున్నారు. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారిని కూడా ఇప్పుడే నేను రిక్వెస్ట్ చేశాను. అక్కడ ఉన్న వసతుల గురించి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా మేము పర్యటించినప్పుడు తప్పకుండా ప్రయారిటీ ఇచ్చి ఇళ్ల నిర్మాణం కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేదా పాఠశాలలు, ఇతర భవనాలు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేస్తాం. వేసవి రీత్యా పశువుల తాగునీటి అవసరాల కోసం ఏపీ వ్యాప్తంగా 12,000 నీటి తొట్టెల నిర్మాణం పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. 67.5 కోట్ల రూపాయల వ్యయంతో 15,000 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. పశుసంవర్ధక శాఖ గుర్తించిన ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో వీటి నిర్మాణం చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు. ఒక్కొక్క తొట్టె ద్వారా 3,000 లీటర్లు, మొత్తంగా 4.5 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తద్వారా 15 లక్షల మూగ జీవాలకు తాగునీటి వసతిని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ/ఎస్టీ కేసుల విషయంలో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనం ముందుకు నివేదిస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ/ఎస్టీ కేసుల విషయంలో ముందస్తు బెయిల్ కోసం మొదట ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పిచ్చారు. దిగువ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని వైసీపీ నేతలు విడుదల రజని, కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వారి వాదనలకు బలం చేకూర్చేలా పలు తీర్పులను కోర్టు ముందు ఉంచారు. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఎస్సీ/ఎస్టీ కేసుల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి నివేదిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. బెంచ్ ఏర్పాటు చేసే వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైల్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణ పరిధి వ్యవహారం తేల్చేందుకు ధర్మాసనానికి నివేదించాక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. 5 ఏళ్ల విరామం తర్వాత కైలాస మానస్ సరోవర్ యాత్ర పునః ప్రారంభం కానుంది. జూన్ 30న ఢిల్లీ నుంచి 50 మందితో కూడిన తొలి బృందం కైలాస శిఖర దర్శనానికి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిపులేఖ్ పాస్ గుండా యాత్ర కొనసాగుతుందని వెల్లడించాయి. యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు ఢిల్లీలో విదేశాంగ శాఖ, ఉత్తరాఖండ్కు చెందిన అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీర్థయాత్ర నిర్వహణను కుమావ్ మండల్ వికాస్ నిగమ్కు అప్పగించాలని నిర్ణయించారు. మొత్తం 5 గ్రూపులు కైలాస యాత్రకు వెళ్తాయని అధికారులు తెలిపారు. ఒక్కో గ్రూపులో 50 మంది ఉంటారని వెల్లడించారు. యాత్ర పూర్తవడానికి ఒక్కో బృందానికి 22 రోజుల సమయం పడుతుందని వివరించారు.
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లోని గుంజీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే కైలాస మానస సరోవర్ యాత్రను 2020లో కరోనా కారణంగా నిలిపివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. తాజాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య కేసులో పోలీసులు ఆయన భార్య పల్లవిని అరెస్ట్ చేశారు. కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి హత్యలో తల్లి పల్లవి, చెల్లి కృతి పాత్ర ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కార్తికేష్ పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కోసం కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితురాలు పల్లవికి స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించని వెల్లడించారు. మాజీ డీజీపీ హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఈ నెల 20న ఓంప్రకాష్ ఆయన భార్య పల్లవికి మధ్య గొడవ జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితురాలు మాజీ డీజీపీపై కారపొడి చల్లి ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి బీర్ సీసా కత్తితో పలుమార్లు పొడిచి చంపిందని వెల్లడించాయి. తన తల్లి స్కిజోఫీనియా అనే వ్యాధితో బాధపడుతోందని, చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్యకు ఓంప్రకాష్ భార్య మానసిక స్థితితో పాటు ఆస్తి గొడవలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమి విషయంలో మాజీ డీజీపీతో ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి నిత్యం గొడవ పడేవారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అదే హత్యకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు.